హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజు సూర్య వరల్డ్. నేనైతే మీ రాజీనండి. నేను కోడిగుడ్డు కొంచెం ఇలా అయితే చేస్తానండి. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇప్పటివరకు ఇలా ఎవరైనా చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఇంకెప్పుడు ఇదే ప్రాసెస్లో కావాలి అంటారు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. డిఫరెంట్గా కోడిగుడ్డు ఉక్కురే అయితే నేనైతే దీనికి ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. దానికి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అయితే తక్కువల్చుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి. కొంచెం జీలకర్ర వేసుకొని దాంట్లో 3 లవంగాలు వేసుకొని కొంచెం కారం వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్సీ అయితే పేస్ట్ లాగా అయితే చేసుకున్నానండి. తర్వాత దీనికి మనం కర్రీకి ప్రాసెస్లో కొంచెం ఆవాలు వేసుకొని కొంచెం మినపప్పు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలండి. తర్వాత 4-5 పచ్చిమిర్చి వేసుకుంటే స్పైసీకి చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ రెడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు. అవి బాగా ఉల్లిపాయలు అనేవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత అయితే కొంచెం కారం అయితే ఎక్కువ తింటామని కొంచెం కారం అయితే వేసుకున్నానండి. తర్వాత నేను ఒక 3 ఎగ్స్ని అయితే ఇలా గిల్కొట్టుకొని వేసేసుకున్నానండి. బీట్ చేసుకొని వేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే కలపకండి. కలపకుండా ఉంటేనే చాలా బాగుంటుంది. అంత మసాలా అనేది ఎగ్స్కి బాగా పడుతుంది. కలిపిన తర్వాత అయితే బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా అయితే ఇలా ఫ్రై చేసేసుకుంటే ఎగ్ బుర్జీ అనేది లేదు అంటే కోడిగుడ్డు ఉక్కిరి అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పటి వరకు ఎవరైనా ఇలా చేయకపోతే ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.